మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడనున్నారు. సుప్రీం తీర్పు రాగానే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తీర్పుపై నేతలతో చర్చించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి కాసేపట్లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సుప్రీం తీర్పుపై కూడా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు లడ్డు ప్రసాదం వ్యవహారం మీద చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు పరిణామాల అనంతరం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో వైఎస్ జగన్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లోనే విలేకరుల సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, కార్మూర్ నాగేశ్వరరావు, కన్నబాబు లాంటి సీనియర్ నాయకులతోటి జగన్ కొద్దిసేపు క్రితం భేటీ అయ్యారు. దాదాపు సుప్రీంకోర్టు సంబంధించినటువంటి తీర్పు సారాంశం మొత్తం కూడా తెప్పించుకొని వారు దాని మీద ఒక అధ్యయనం కూడా చేశారు. ఈ చర్చ అయిపోయిన తర్వాత మరి కొద్దిసేపట్లోనే జగన్ మీడియాతో కూడా తన అభిప్రాయాన్ని పంచుకోబోతున్నారు. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ మీద స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో ఇంకా ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయి, దేని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారు, తదితర అనేక అంశాల గురించి కూడా జగన్ తన ప్రెస్ మీట్ లో చెప్పబోతున్నారు. ఇటీవల ఆయన మొన్న 28వ తారీఖున తిరుమల వెళ్లేందుకు ప్రయత్నం చేసిన సమయంలో కూడా ఒక క్షుద్ర రాజకీయం చేసినటువంటి చంద్రబాబు అక్కడ కొంతమంది స్వామీజీల్ని అట్లాగే ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులను రెచ్చగొట్టి వారితో ధర్నాలు చేయించడం, జగన్ టూర్ ని రద్దు చేసే విధంగా ఆయన చేసినటువంటి వ్యవహార శైలి, వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు జగన్ తన ప్రెస్ మీట్ లో వీడియోల ప్రదర్శన కూడా చేయబోతున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి అంశాల గురించి కూడా ఆయన ఈ ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ సిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ ని ఏర్పాటు చేయడం ద్వారా తనకు అనుకూలంగా ఒక నివేదిక తెప్పించినందుకు చంద్రబాబు కుయుక్తులు పడినటువంటి వైనాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించి వాటిని రద్దు చేసినటువంటి పరిస్థితులు, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు జగన్ ప్రెస్ మీట్ లో ఇంకా ఏ అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు అనేటువంటి అంశం కాస్త ఆసక్తిగానే మారింది. దాంతోపాటు చంద్రబాబు ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేసినటువంటి వ్యాఖ్యలు, అనేక అంశాల గురించి కూడా జగన్ ఈ ప్రెస్ మీట్ లో చెప్పే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కొన్ని వీడియోల ప్రదర్శన కూడా కొన్ని సాక్ష్యాలుగా జగన్ ఈ ప్రెస్ మీట్ లో చూపించే అవకాశం కనిపిస్తుంది. ఓకే రవీందర్.